కార్యాలయంలో పార్టీ బలోపేతం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కేంద్రం బీజేపీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వివిధ వర్గాలకు చెందిన 30 కుటుంబాల వారు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు మారుబోయిన శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని బీజేపీలో చేరిన 30 కుటుంబాల సభ్యులకు పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. పార్టీని బలోపేతం చేసేందుకు 22 మంది సభ్యులతో కూడిన బీజేవైఎం కమిటీని బీజేవైఎం మండల అధ్యక్షులుగా బర్రె నవీన్ కుమార్ ను నియమిస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం గురించి వారు ప్రసంగిస్తూ రాబోయే రోజుల్లో ఇందుకూరుపేట మండలంలో బీజేపీని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలో మరియు ఇందుకూరుపేట మండలంలో బీజేపీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, కొత్తగా చేరిన 30 కుటుంబాలకు పార్టీలో సముచిత గౌరవం లభిస్తుందని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇందుకూరుపేట మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో యువమోర్చా మండల కమిటీని ప్రకటించడం జరిగింది. దానికి యువమోర్చా మండల కమిటీ అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా నవీన్ కుమార్ని ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, ప్రధాన కార్యదర్శులుగా, కార్యవర్గ సభ్యులుగా కూడా నియమించడం జరిగింది. ఏదైతే పార్టీకి బలము, దేశానికి బలం ఏదైతే యువత ఉందో ఆ యువత ఈరోజు మన ఇందుకూరుపేటలో బలంగా ఉందని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. మన యువత సహకారంతో మనందరం కూడా ఇందుకూరుపేటలో అనేక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు పోవాలని చెప్పి ఆ యువమోర్చా కమిటీని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు భరత్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి నాగవేణి గారు, అదేవిధంగా మన జిల్లాకి సంబంధించినటువంటి మన మండలానికి సంబంధించినటువంటి నాయకులు పరశురామ్ గారు, అదేవిధంగా మారుబోయిన శ్రీనివాసులు గారు, అందరూ కూడా గాంధీ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పంచాయతీల్లో పోటీ చేసి, మనం ఎంపీటీసీలో పోటీ చేసి గెలుచుకునే ప్రజల్లో కూడా ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశాన్ని కల్పించేటటువంటి ఇందుకూరుపేట మండలాధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా యువమోర్చా ఇందుకూరుపేట మండల కమిటీని మండలాధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి అన్న ప్రకటించడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు. ఆయన ఏదైతే యువమోర్చా బలంగా ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా బలంగా తయారవుతుంది అనే ఉద్దేశంతో ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఆయన పూర్తిగా నమ్మారు. ఆయనకి ధన్యవాదాలు. పూర్తి కమిటీతో ఈ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి కమిటీగా ఇందుకూరుపేట మండలం కమిటీ ప్రకటించినందుకు ధన్యవాదాలు. పార్టీ విస్తరించడం చాలా సంతోషం. నేను కూడా ఈ మండల వాసిని కావడం, నేను నెల్లూరులో ఉన్నప్పటికీ నిరంతరం ఈ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలకి నేను అందుబాటులో ఉంటా. శ్రీనివాసులరెడ్డి వచ్చిన తర్వాత పార్టీ అన్ని గ్రామాల్లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నందుకు శ్రీనివాసులరెడ్డిని అభినందిస్తూ, నెల్లూరు జిల్లాలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇందుకూరుపేట నుంచే యువమోర్చా మండల టీమును కూడా ప్రకటించి జిల్లా యువమోర్చాకి అండగా శ్రీనివాసులరెడ్డి చేసిన ఈరోజు ప్రకటనని కూడా నేను అభినందిస్తున్నా. దాంతోపాటుగా ఇందుకూరుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ అన్ని గ్రామాల్లో కూడా మనం పోటీ చేసే విధంగా, దాంతోపాటు ఎన్డీఏ కూటమిలో మనం కూడా భాగస్వాములం కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా మనం ఆ పోటీలో భాగస్వామ్యంలో ఉండే విధంగా
కార్యకర్తలను తయారు చేస్తూ ఆ విధంగా మీరు ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మాట్లాడుకుంటూ పార్టీ పదవులే కాకుండా ఏదైతే ఉన్నాయో పంచాయతీ మెంబర్లు కావచ్చు, పంచాయతీ సర్పంచ్లు ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు మేము కూడా అండగా ఉండి మీతో పాటు మేము కూడా ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి జరుగుతూ ఉంటే మరొక పక్క ఈ రాష్ట్రంలో అవినీతి మయం చేసి దౌర్జన్యాలు, దోపిడీతో ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకు కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు. ఈ రోజుకు కూడా అదే ధోరణిని అనుసరిస్తున్నారు. వాళ్ళ నోటికి అద్దే లేదు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే గతంలో చేశారో మేము అదే భవిష్యత్తులో కూడా చేస్తాం, అయినా మీరు రాబోయే ఎలక్షన్లో మేమే గెలుస్తాం, మీరు చూడండి తడాకా ఈ తెలుగుదేశం వాళ్ళనో లేకపోతే అధికారులను ఈరోజు ఎదురేకుండా ఏం చేస్తామో చూడండి అని చెప్పి మాట్లాడే విధానం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికి కూడా బుద్ధిరాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాట్లాడే తీరు, వాళ్ళు ఏదైతే అవినీతి బయటకు వస్తా ఉందో అవినీతిని కప్పిపుచ్చడానికి మరింత దాడి చేసే విధంగా తిట్లు పురాణాలు పెట్టి పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అంబటి రాంబాబు చేసిన ప్రయత్నం కావచ్చు, లేదా తిరుపతి లడ్డు విషయంలో సిట్ ఇచ్చినది ఒకటైతే దాని సిట్లో ఏమీ లేదు, ఇది అన్యాయం, మీరు కావాలని మమ్మల్ని ప్రయత్నం అరెస్ట్ చేయడానికి కుట్రబన్ని సిట్నేసి మా మీద ప్రయత్నం చేస్తున్నారని చెప్పే వైనం, ఇవన్నీ కూడా వాళ్ళ తీరుకు అర్థం పడతా ఉన్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీకు 11 కాదు, రాబోయే రోజుల్లో అసలు బోనీ లేని పరిస్థితిని కూడా ఇదే విధంగా ఉంటే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ మండల్ టీముని మరొక్కసారి అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన ఇందుకూరుపేట మండల భారతీయ జనతా పార్టీ యువమోర్చా కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశం అన్ని విధాల ముందుగా ఉండాలంటే యువత అన్ని అడుగుల్లో ముందుండాలా. మన వికసిత్ భారత్ మనకి ముందుకు రావాలంటే అన్ని విధాల మన ముందడుగు వేసి యువత అంతా ముందడుగు వేస్తే వికసిత్ భారత్ వస్తుందని చెప్పుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. శ్రీరామ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఇందుకూరుపేట మండలంలో పండగ వాతావరణం నెలకొనింది. బీజేవైఎం మండలాధ్యక్షులుగా ఎంచుకున్నారు నన్ను. తర్వాత ట్రెజరీగా, కార్యదర్శులుగా, ప్రధాన కార్యదర్శులుగా, కార్యవర్గ సభ్యులుగా ఎంతోమంది 23 మంది ఎన్నుకోవటం జరిగింది. ఇందుకూరుపేట మండలంలో 20 పంచాయతీలుంటే 20 పంచాయతీలకి యువత రాబోయే తరంలో పనిచేయాలని, ప్రతి యువత ఇప్పుడు పెడిదారుల్లో పట్టుంది కాబట్టి మంచి దావలోకి పెట్టే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కైలాసం శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.